ఓవర్కి ఎన్ని రన్స్ వచ్చాయి వస్తుంది. ఇది 14 రన్స్ ఉందా మీరు చెప్పారు. ఇప్పుడు ఎన్ని రన్స్ వచ్చాయి? 14 బరాబర్ ఉంది. అదేలే ఒకసారి చూద్దాంలే. టోటల్ అయితే ఇప్పుడు నీకు సెట్ అయింది. సరే సరే కూల్ ఆరామ్సే. టోటల్ ఓకే సెట్ అయింది. లోపల 14 వస్తుంది కదా. తినేసి ఫస్ట్ తినేసి. నువ్వు మంచిగా తింటావా వండే కూర్చొని? నాకు అంటున్నావు తినేసి నువ్వు లాస్ట్ కొంచెం చూద్దాం. ఫస్ట్ నో బాల్ కదా దేనికి వీడేసిండు పైకి వేసిండు అన్న ఫస్ట్ బాల్. అందుకే అన్నావు ఐసేనా వాడు కిరణ్ డేంజర్. ఇప్పుడు ఆడింది చూడు స్ట్రైక్ తెలుసుగా నీకు. కోవిడ్-19 మనం అప్పుడు వచ్చేవాడు సీజన్ 2 ఆడాం. అది బాగా ఆడతాడు కిరణ్ గారు. లేదు దెంగుతా ఉంటాడు. ముగ్గురు నలుగురు ఉన్నారు మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. 200 అంటే కష్టమే అనుకో. నీ కాడ బౌలింగ్ లేదన్నా. నీ కాడ ఎక్కువయ్యారా? నాకైతే కనిపించట్లేదు మీ కాడ. ఆర్డర్ వెళ్ళిపోయింది కదా. ఇది రైస్ అనుకుంటా. దీంట్లో కట్టెది కట్ చేద్దాం కదా. వికెట్ తగిలింది నో బియ్యాడు. తర్వాత ఏంటంటే అదే ఓవర్లో నోబు ఉంటుంది. బైస్ మనోడు కీపర్ వదిలేసిండు 4 వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీవు జెర్సీ కోసం అతను తీసావా? ట్రాక్ కోసం. మరి నువ్వు లోపలికి వెళ్ళాలంటే అన్నయ్య కూడా ఎట్లా కూర్చున్నాడు. ఆహా నేను ముందే చెప్పా. వైట్స్ అయి ఉంటే 5 runs ఇద్దామని చెప్పి బోనస్ పాయింట్స్. వైట్సా మరి లేకపోతే రైస్ తింటావు నువ్వు ఏం తింటావు? ఇద్దరు మంచిగా తింటావు రైస్ తిని. అర్జున ఎందుకు మంచూరియా ఒకటే తినేస్తాను? 2 మంచూరియాలు ఉన్నట్టున్నాయి. రైస్ కూడా తినేసా నాకు అంత పోదు. ఏమో ఇందాక నీకు కిందకి ఇచ్చి ఐసేనా ఎవరు వీళ్ళంతా తెలిసిన వాళ్ళ? పవన్ నాకు ఫస్ట్ వచ్చింది కదా. పవన్కి ఇస్తున్నారు బ్రౌన్ ప్యాంట్ వైట్ హ్యాట్. ఒకసారి వాటర్ 4 వచ్చిందా? 7 runs. ఏంది ఏమంటారు? రన్స్ మొత్తం 7 అంతేనా? అంతే. సాయనను ఏదో పెద్ద బాలని 7 runs అంటే మంచిదే. వెళ్తున్నారా? వీటితో ఇదే బాధ, పేస్కి వెళ్ళిపోతుంది. ఆలోచించి ఆడాలి. మన పవన్ అన్నది పేస్ యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. పవన్ అన్న కంపల్సరీ డీప్ పాయింట్ కవర్స్ పెట్టుకోవాలన్నా. డీప్ పాయింట్ గల్లీ కానీ కంపల్సరీ ఉండాలి. అయిన దానికి అనుకో చూసావా తెలియని బ్యాట్స్మెన్ అట్లా పేరు జరుగుతాడు. అన్న చెబుతానే ఉంటాను నేను. అది ఇప్పుడు ఏంటో ఫుల్ ఆడించో. ఇప్పటివరకైతే నిఖిల్ ఉన్నాడు ఫీల్డర్లో. బ్యాటింగ్ ఆడుతున్నాడు నిఖిల్. 3 క్యాచ్లు పట్టింది. 2 డ్రాపు.
అరే వాలిపో జలేసి అదన్న ఇయ్యి. పిల్లలు వామప్ అయింది బాల్ అంటే పిల్లలు వామప్ అయింది నేను ఎందుకు ఆడ మనోడు ఎట్లా అన్న మరి కేబ్రో ఎలా పరిచయం మేము కలిసి ఆడతాం కొంపలు కొంచెం చేసిండా కేబ్రో మేము కలిసి ఆడతాం రా కొంపల్లో ఎక్స్ట్రా ఉందా టూత్ పిన్ ఎక్స్ట్రా 30 ఉందా మ్యాచ్లు 2 ఎక్స్ట్రా ఫస్ట్ షాట్ చూసా ఇట్లా నువ్వు ఇట్లా ఆలోచన ఇద్దరు అన్న చైర్ తీసుకో చైర్ వేసుకో ఎట్లా కొట్టినా చూసా పవన్ చెప్తానే ఉన్నాడు ఫస్ట్ ఛాన్స్ బాగుంటారా 4 years బ్యాక్ మన టీంలో ఆడాడు. బా కామెంటరీ కూడా నేర్చుకోవాలి కామెంటరీ కూడా కామెంట్ చెప్పు అక్కడే నేర్చుకోవాలి. చూడు ఎట్లా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు కదా. స్కోరు కామెంటరీ ఇది బాబా ఏమన్నా నా 5 కోర్లు 4 బాల్ వేయండి. ఎందుకు బయటకు పోయినావు 21 లేడా నేను సర్టిఫికేట్ తీసేసండి. అబ్బాయి పవన్ అనుకుంటా చూడు ఏమైందా తీసుకో మరి నిన్న నేను కాలు పెట్టా అన్న హీరో కొత్త వాళ్ళు ఇచ్చాడు అక్కడ ఇంకెందుకు ఎత్తాడు లైఫ్ మొత్తం ఎత్తాడు కొత్త వాళ్ళు తిట్టాడు 7 ఎకరాలు అయితే 6 4 కదా 6 24 25 నుంచి ఒకటే అవరు బ్రో. క్యాచ్ పట్టుండి ఓకే 24 ఇచ్చిన మంచి బ్యాట్స్మెన్ 32 ఐసీ అన్న 25 ఒక ఓవరు ఏదో నేను ఏం చేస్తాను నీది వస్తుంది నువ్వు ఎలా మీద తిప్పాల్సి వచ్చింది. రైస్ తింటావా రైస్ అది అన్నకి ప్రైజ్ లేదు ఉండదు నాకు అంత పోదు నాకు 5 తినవా అక్కడ ఏంటంటే ఈజీ అయిపోతుంది మళ్ళీ తినడు టైం వేస్ట్ అరే రామ్ నువ్వు ఇది ఎప్పుడు నేర్చుకున్నావు కెమెరా ఇప్పుడు ఈడికి వచ్చినాక అప్పుడు ఎంపైర్ చేసాడు ఫస్ట్ దీనికే పిలిచిండు డైరెక్ట్ స్కోరింగ్ వేసుకొని లెగ్ ఎంపైర్ వేసుకుంటుండే అప్పటి నుంచా ఆడు కూడా బాగా వెళ్ళిరా సబాజా సాగే పడు కెమెరా సెట్ చేయటం కళ్యాణ్ అన్న దగ్గర స్మూత్ ఉంటుంది ఎఫ్సీసీటీ అది లైవా లైవ్ బ్యాట్స్మెన్ లాగా ఉన్నాడు ఇందాక అన్నది ఆపాడు నాగశేఖర్ మొత్తం మీద 20 మ్యాచ్లు ఆడింది
అభ్యర్థి మరి ఇదన్నా పడతాను వచ్చింది అవి తీసిన తీసిన రెండమ్మా క్యాచ్ డ్రాప్ అదే బ్యాట్ వేరే పెట్టినా ఇదే బ్యాట్ ఇదే బ్యాట్స్మెన్ ఓకే వేరే క్యాచ్లు పట్టాలా అది ఈజీ ఇది ఈజీ రెండు ఈజీ. ఆయన మంచి ఫేర్ రెండు ఫోన్లు వచ్చినాయి 40 2 4 8 రన్స్ 3 ఓవర్స్ 40 3 overs 40. కిచెనా రైస్ తింటావా చికెన్ రైస్ వైట్ రైసా వైట్ రైస్ నా బౌలర్ నేమ్ ఏంటి? ఇప్పుడు మొత్తం ఎవరు వైవానా లేకపోతే రమీనా వైవాకి ఇచ్చాయి టోర్నమెంట్ కెప్టెన్స్ ఆ క్యాప్టెన్సీ మరి మొత్తం కలెక్ట్ చేసుకోవడం ఇక ఎన్ని ఏ ఊరు మీద? సపోర్ట్ చేస్తాం ఓకే గుంటూరా? గుంటూరేనా? నేను పేమెంట్కి ఉన్నాడు కదా అది పేమెంట్ కమ్మీ కాదు ఓకే అది ఇది రమ్మి టీమా? రమీదే వాడు వాడు పెట్టిన టీం గేమ్ సింగర్స్ వాడు ఐసీ అన్న కలిపి పెట్టారు ఇప్పుడు దాకా వాళ్ళు సాగర్ గౌడు గిరి వాళ్ళు తెలుసు కదా వాళ్ళు అనుకుంటున్నారట గేమ్ సింగర్స్ నీవే అనుకుంటున్నారు అంటే నువ్వే క్యాప్టెన్ అనుకుంటున్నారట పొద్దున్న చెబుతున్నా అన్నే మొత్తం ఇద్దరు కలిసే ఫామ్ చేశారన్నా కాకపోతే కొన్ని రమ్మీ గారు చూసుకుంటాడు కొన్ని అమ్మ చూసుకుంటాడు గ్రౌండ్లోకి వస్తే అమ్మది అమ్మ కదా అది నేను మన ఐసీదే అనుకుంటున్నా అది పెట్టినాక 6 ఉంది. అయితే 14 మ్యాచ్లు ఆడారు ఆర్ఆర్ఎంసీ అది మా రైస్ ఎవరు తింటారా తింటారు తిను కట్ చేసుకొని తిను స్పూన్ తోటి ఎస్ఎల్ ఏంది? ఆర్ఎంఎస్ఎల్ ఎస్ఎల్ ఇది ఇప్పుడు ఇది అదేమో బిస్కెట్ చేసి ఏం చేసి మార్కెట్ సంతోష్ వాడిదేనా ఆడతారు ఆడలేదు ఎంగేనాడు ఎవడు అంటాడు ఆర్గనైజర్ అంటాడు తప్పు వాంది మళ్ళీ వాడికి టీమ్స్ వస్తున్నాయి కదా పెరిగిపోయింది వాడికి అహంకారం కంప్లీట్ మిస్టేక్ వాంది ఇప్పుడు 12 మందిని యాడ్ చేయాలి 11 మందిని యాడ్ చేసినాం ఇంకొక పొరగాడు వస్తుండు చెప్పాడు నాకు మొత్తం కాడికి చెప్పారంట నేనే ఎవరో కాదు నేనే కారు దిగి మ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలే ముత్యం అక్కడ బ్యాట్స్మెన్ వెళ్ళారు ముత్యం ఇంకోటి యాడ్ చేయాలంటే ఆ పర్లేదు అన్న తర్వాత యాడ్ చేద్దాం రమ్మి గాడి అక్కడ బ్యాటింగ్లో ఉండి వాడు విని అన్న తర్వాత యాడ్ చేయొచ్చు అంట అని చెప్పిండు అయిపోయి కథం ఆడు వచ్చిండు అప్పటికి 2 ఓవర్లు 3 ఓవర్లకు వచ్చిండు అరే యాడ్ చేయండి యాడ్ చేయండి యాడ్ చేద్దాం అది మా తప్పే ఉంటుంది అయితే సంతగాడు వచ్చేసి ఆడు బ్యాటింగ్కి వెళ్తుంటే అప్పుడు వచ్చిండు సంతగాడు కూడా ఆడు జుజ్జుకి ప్లేయర్ 5 మ్యాచ్లు ఆడినాడు పొరగాడాడు బౌలరు ఆడు బ్యాటింగ్ తీస్తుంటే అన్న అట్లా యాడ్ చేయకూడదు అన్నాడు అట్లా ఎట్లా నేను చెప్పినాడు ఎంపైర్ చెప్తే ఎంపైర్ ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదండి ఎంపైర్ ముత్తే కానీ చెప్పినాడు ఎంపైర్ కాదన్నా ఆపోనెంట్స్ ఒప్పుకుంటే ఓకే అన్నాడు మళ్ళా ఆపోనెంట్స్ ఒప్పుకున్నాడు మాకేం ప్రాబ్లం లేదన్నాను అన్న వాళ్ళు ఒప్పుకోవడం కదా ఆర్గనైజర్ నేను ఒప్పుకున్నాను అన్నాడు వాడి అమ్మ అది గొడవ అసలు ఆ మ్యాచ్ ఆడినారంట మీరు మరి ఆ మాట అన్న తర్వాత ఇంకా ఆడమన్నాం ప్రవీణ్ ఆగుతురాగా అంత జరిగిన తర్వాత ప్రవీణ్ అన్న అమ్మో ఆయన చిన్న ఒకదానికే చూస్తాడు ఇప్పుడు ఇదిగో ప్రవీణ్ అన్న నేను గొడవ పెట్టుకుంటాం అనుకో నా దాంట్లో ఒక పాయింట్ దొరికితే 4 overs 46. తెగేస్తాడు ఆయన 2-3 పాయింట్లు దొరికితే ఎందుకు వెళ్తాడు ఏం చేశాడు మరి ఆ మాట వాడు స్లిప్ అయిపోయాడు సంతగాడు సారీ చెప్పాలంటే నేను చెప్పాను అన్న ఎందుకు చెప్పాలి సారీ అని ₹6 సంతగాడు 20 ఆడడం ఏంటంటే అది ఆపరెంట్ అన్న ప్లీజ్ అన్న మేము దూరం వచ్చి మ్యాచ్ ఆడంటే సరే వాళ్ళ కోసం ఆడదారని చెప్పి ఆ మ్యాచ్ ఆడారు వాడికి 8 టీంలు అయినా అన్న అయినా ఆడిపిస్తున్నాడు బా అరే అన్న ఇందా బాల్స్ ఎన్ని ఇచ్చారా ఏమన్నా
3 ఇచ్చాడు, 3 ఇస్తాకే 3 తీసుకొచ్చాడు. 3 ఇచ్చిండు కదా అదే ఆ కోడ దగ్గర పోయిందా చెప్పరా 3 వచ్చింది ఇచ్చారు ఇప్పుడు బాల్ న్యూ బాల్ కదా మన కింద ఏదో పండు 6 ఇచ్చాడు కదా. నా బ్యాట్ ఇస్తా. ఏదో నేను రంగంలో దిగాల్సి వస్తుంది. లోపల పడిపోయాడు ఏందా, డైరెక్ట్ డైరెక్ట్ పడవాలి. రోడ్డు మీద పడింది తింటే మొత్తం తినేసి నువ్వే నేను అంత స్లిమ్ కనబడుతుంది. స్టార్ట్ చేసిండు ఇంక ఓవర్లు 2 ఓవర్లు చూసిండు. సాయం సాయం లైఫ్ కదా కిరణం ఓరు ఫీలింగ్ రా అబ్బా 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 అబ్బా. అరే తీసావా? ఏంట్రా? తీసావా వచ్చిందట్లే ఏది బాల్ డ్రాయింగ్ ఉందా? బాల్ రైట్ ఉందా? అదిగో అవునా? ఆ వీడియో వచ్చింది రోయ్. నువ్వు కొట్టిన 6లు వచ్చినాయి కిరణ్ వదిలి క్యాచ్లు వచ్చినాయి ఓరు తెలుగు లేదు ఇంకా షార్ట్ పడుతుంది సాయి, షార్ట్ పడుతుంది చూడు. అన్న ఇప్పుడు మన రూమా ఉంది చూసావా రూమా దగ్గర నుంచి ఇటు లోపలికి 8 గ్రౌండ్లే ఉన్నాయి ఈ గ్రౌండ్ రూమా గ్రౌండ్ ఆ వివిఆర్ బ్యాచలర్స్ నడుస్తుంది 4 గ్రౌండ్లు ఖాళీ ఉన్నాయి బృందా 2 ఖాళీయా ఆ వివిఆర్ 2 ఖాళీయా అది 1 ఛాంపియన్ ఒకటి చూసావా అది ఖాళీనే ఉంది సెంటర్ లేదు వచ్చింది గారు. అదే డాజ్లర్. అదిగో అదే బ్యాచలర్స్ రైట్ సైడ్ అదే సెంటర్ అది బ్యాచలర్స్ అది సెంటర్ లేడు ఉంది దాని వెనక ఎస్కేఆర్ సెంచురియన్ వీరల్ సిటీ అనేది ఒక మ్యాచ్ పెట్టారు దాంట్లో విషయాలు ఇచ్చాడు 24 టీంలు దాంట్లో 24 టీంలు ఏమన్నా ప్లాటినం కప్ కొట్టినోడికి నెక్స్ట్ సీజన్ ఫ్రీ గోల్డ్ కప్ కొట్టినోడికి సగం ఫ్రీ సిల్వర్ కొట్టినోడికి 25% ఫ్రీ అది బాగుందంటే ప్లాన్ చేయరాదు. 24 టీంలో ఎంత ప్లాన్ చేసి బ్రహ్మాండంగా చేద్దాం 24 రావాలి కదా ముందు ఒక 2 అప్పుడు ఏం చేయాలి గ్రౌండ్ మార్చాం అది అది మాట్లాడు. ఏదన్నా కొంచెం అంటే ఇప్పుడు ఇదిగో అన్న డిసెంబర్ దాకా ఇంకో సీజన్ నడిపిస్తానన్న డిసెంబర్ తర్వాత అన్నట్లే వెళ్ళిపోతుంది ఈ గ్రౌండ్ ఇది అన్న ఈ గ్రౌండ్ అన్నన్నాళ్ళు ఈ గ్రౌండ్లో నడుపుతాం ఇంకో సీజన్ తర్వాత వేరేది ఏదైనా చూద్దాం ఆ బృందా దానికైనా వస్తారన్న బో जाओ जाओ साकिब क्यों आया इधर? बहुत मार रहे అన్న పవర్ ప్లే ఇంకా ఇయ్యదు అదే ఆగు వెయిట్ చేయి. जाओ 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 पॉवर प्ले है ఎన్ని వచ్చినాయి పవర్ 2 4లు బాగానే వచ్చినాయి 67 అప్పుడు ఎంత ఉందండి ఎన్ని ఓవర్లు 5 ఓవర్లా 5 ఓవర్లు 67 అన్న 5 ఓవర్లు 67 వీళ్ళు ఇదే అనుకున్నారు పవర్ ప్లే లేకుంటే చాలనుకున్నారు వీళ్ళు అనుకున్నారా మేము పొద్దున్న బాగానే కట్టడి చేసాం ఆ. అన్న మేము పొద్దున్న 6 ఓవర్లు 40 ఇచ్చింది తెలుసా పవర్ ప్లే వికెట్లు మళ్ళీ వితౌట్ వికెట్ వాళ్ళది వాళ్ళు మంచిగా ఆడుతున్నారులే ఎవరు వాళ్ళు వాళ్ళు కూడా బాగానే వచ్చింది మాదేనా ఆయన అంపైర్ డిసిషనే దా దా రే సృజన్ దా 5 ఓవర్ 67 567 కూర్చో పవర్ ప్లే కూర్చో ఆయన వెంకటరామ్ది క్యాచ్ కనుక ఇబ్బంది అన్న సురేష్ కంటిన్యూ కదా వెంకట దగ్గర రౌండ్ రౌండ్ అయినప్పుడు 4 ఓవర్లు ఉంది కదా అవును 4 ఓవర్లు షాకిబ్ కూడా జెర్సీలో కలిసిపోయాడు ప్లేయర్లా క్యాచ్ పడ్డాడైతే అయిపోతుంది. ఇప్పుడు దాకా మాకు ఆడ ఆ క్యాచ్ వదిలింది వచ్చిందా రాలేదు కదా వచ్చింది అన్న వచ్చింది మా దాంట్లో అక్కడ వదిలేడు వచ్చింది అట్టుంది 7.1 క్యాచ్ వదిలేడు కదా తెలుసు గుర్తుంది ఆయన ఎర్ర సొక్క వేసుకోవాలి అదే మా డ్రీమ్ జెర్సీ వేసుకోవాలి గిరి అనుకుంటా లైవ్ లేదా అది? ఇక్కడ కరెంట్ లేదు కదా నా లైవ్ పెడతాను అదిగో స్టాలియన్ చోడీకి 9 నాడు పెట్టాడు లైవ్ ట్యాబ్ కట్ అయింది తెలుసా ఆ బృందాలో పెట్టాడు బృందా 1లో లైవ్ పెట్టాడు మేము అప్పుడు సీజన్ 5 వచ్చాక ఎప్పుడు డిసెంబర్ టైం శభాష్, దా దా సృజన్ దా అది ఏంటి తీసింది
కొట్టారు 60 కొట్టారు ఇంకేం ఇస్తారు వీడియో వచ్చింది హ్యాపెన్స్ గోపి అన్న భలే చెబుతాడు అన్న హ్యాపెన్స్ ఇగో ఏసీనా నీదే ఆయనకు బరాబర్ వచ్చింది నాది వచ్చిద్దా ఎక్కనే అక్కడ అమ్మా నేనా బ్రో వాటర్ కూల్ వాటర్ కావాలి కదా దగ్గర పట్టుకోవచ్చు 2 బాటిల్ ఉన్నాయి కదా అన్న బ్యాట్స్మెన్ నేమ్ సంజయ్ కిరణ్ మంచిగా వచ్చిందా అని రచ్చగొడితే ఒకటి అవునా పోయి నువ్వు పోతుంది అందుకే ఏం చేయకూడదు అతను గ్రూప్లో పెద్దవాడిగా చేపిస్తావు చూసుకొని కూర్చోవాలి నా 70 కొట్టావు ఏదో అట్ట ఎన్ని కాళ్ళు 28 లాస్ట్ వేస్ట్ స్ట్రైక్ రేట్ వేస్ట్ అయింది లాస్ట్ తగ్గించాడా తగ్గిందా తగ్గితేనే 250 ఉందిరా 47 తర్వాత తగ్గింది 300 నడుస్తుంది అన్నది అవునా లాస్ట్కి మిస్ చేసినాయి నాటాడుగా ఎట్లా ఉరికినాం బ్రో వీళ్ళు ఫస్ట్ నుంచి నీళ్ళే నా టోర్నమెంట్ నుంచి ఫామ్లో కొద్ది మంచి ఫామ్లో 2 3 ఉరికితే అయిపోయి సలపడుతుంది టక్కే వాటి 50 కథం ఇక కనిపిస్తూ ఉంటుంది కొంచెం కొంచెం లేదు ఇక రాడిగా దాని కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు 2 కిరణా 2 కిరణ్ క్యాచ్ డ్రాప్ చేశాడు వేరేవాడైతే మాత్రం ఇప్పటిదాకా తిప్పుతుంటాడు ఇంకా మనసులో తిట్టుకుంటా ఆ బ్యాట్స్మెన్ అయిపోయే వరకు ఆ బ్యాట్స్మెన్ 4 కొట్టినా 6 కొట్టినా అరుస్తూనే ఉంటుండే దిక్క నీ కాలు ఉందన్న పైన బ్యాట్స్మెన్ కాలు గ్రీజ్ లోనే ఉంది ఈ సిగ్నల్ ఉందా క్రికెట్లో ఈ సిగ్నల్ ఉందా ఇప్పుడు ఏమన్నా ఇట్లా అన్నదా ఇట్లా అన్నదా నోట్తో చెప్తాను లేకుంటే ఇట్లా ఏదో చెప్పేసి అలా వద్దు నాకు అది ఏమంటాడు పవన్ ఆడ పోయి సెట్ చేసుకుంటే అన్నీ ఇదే దొరుకుతుంది ఇది స్టాండ్ ఒక్కటి కానీ అది వేరే ఉంటుండే పప్పాను ఇంకోకుండా సండే నైట్ 2 మ్యాచ్లు సండే 3 ఉన్నట్టున్నాయి డేలో మనకి 3 ఉన్నాయి అవి 2 రేపు నైట్ 2 ఉన్నాయి కదా నువ్వు గచ్చిబరికి రావు ఏం చేస్తావు చెప్పమంటావా ఇప్పుడు ఇది ఉంది కదా స్టాండ్ ఇక్కడ పెట్టాల్సిందే మళ్ళీ ఆదివారం వెళ్తా వస్తా నైట్ మ్యాచ్ వెళ్ళేటప్పుడు ఇదిగో స్టాండు కెమెరా ఇక్కడనే పెట్టేళ్ళు పవర్ బ్యాంక్ ఉంటే నాకు ఇచ్చేది నేను ఛార్జింగ్ పెట్టుకుంటా శివానా శివ ఓకేనా పవర్ బ్యాంక్ నా సండే నైట్ మ్యాచ్ అయినాక మళ్ళీ ఇక్కడికి రిటర్న్ రాకుండా బల్లెపే చెట్టు అటే కదా బాగా అక్కడ ముందు 71 అటు అనుకుంటా ఇదే రూట్లో కదా వెనకపల్లి రూటే కదా ఇదే రూట్ అటు వెళ్ళాలి లోపలికి రావాలి ఇంక ఇప్పుడు ఇది ఇవ్వాలంటే ఈడ ఇచ్చేసి వెళ్ళిపో ఇచ్చేసి వెళ్ళిపోతా కెమెరాను స్టాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయావు అనుకో సండే నైట్ పవర్ బ్యాంక్ నా దగ్గర ఒకటి ఉందిలే నేను ఛార్జింగ్ పెట్టుకుంటా ఏది నాది ఉందిలే వేరేది రేపు షాకిబాన్కి ఇస్తాడు పెడతాడు ఛార్జింగ్ షాకి బడికి ఇచ్చేసి ఎందుకంటే నాది ఏదైనా మ్యాచ్ ఉన్నప్పుడు నేను పెట్టుకోవడానికి బాగుంటుంది ప్రాక్టీస్ మ్యాచ్కి మా వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు కదా ఒక 20 రూపాయలన్నా ఎక్కువ ఇస్తారు నాకు అది పెడితే షాకిబ్ తోటి నువ్వే మాట్లాడుకో కెమెరా ఇవి
కరెక్ట్ పెట్టుకోమను ఛార్జింగ్. వాడికి చెప్తా. ఒక్క మెమరీ కార్డు నువ్వు తీసుకుపోయి అప్లోడ్స్ అవి చేసుకో. రోజుకి వచ్చినప్పుడు నువ్వు 100 ఇదే విషయం పవన్ అన్న కూడా చెప్పేసి. ఇచ్చా 100. వాడికి ఇయ్యాలి. ఎందుకంటే ఇటు బాల్స్ పోతే అటు ఉడుకుతున్నాడు కదా. ఏ గ్రౌండ్ మ్యాన్ చేయడు తెలుసా? పవన్ అన్న అట్లా వేయించుకుంటాడు. వాడు కూడా మంచిగా నేర్చుకున్నాడు అన్నీ. ఇక ఆ గ్రౌండ్ చూసావా? ఇందాక కూడా వచ్చాడు చూసావా? వాటర్ అయినా సురేష్ అసలు ఇది మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉండవు. అసలు ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోతాడు, ఎటో తిరుగుతాడు. అట్లా దొంగ మన పాపం సాకి ఇక్కడే కూర్చుంటాడు. షాకిబ్కు ఫ్యామిలీ లేదు, ఏం లేదు, ఇన్కమ్ అన్ని ఇచ్చింది చాలన్నట్టు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంతే కదన్నా. ఆడ ఉంది, అది చూసుకోవాలి, అక్కడ గిరాకు వస్తుంది కదా. అదే చూసుకునేది అది. ఈయననే చేస్తాడు, బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటే ఈయన చేస్తాడు. ఆమె అది చూసుకోవాలి. ఆమె బుద్ధ బాగా గిరాకీ అంటే ఏంటన్నా 5 రూపాయలన్నా ఒక బాటిల్ మీద. ప్రతిదాని మీద 5 రూపాయలు. ఏదైనా 5 రూపాయలు. అయ్యో పవన్ వదిలే నాకు 200 కొన్నాను. ఇందాక ఇల్లు 200 కొన్నారు మా ఊళ్ళు వెళ్ళి. 4 తెచ్చారండి. అది చెప్పు రావడమే కదా. మరి ఎన్నో అన్నాడు అక్కడ. మీ అక్క కొడుక గుంటూరా మీది? మరి ఇడికి ఎట్లా వచ్చినావు? అప్పుడు మా ఫ్రెండ్ ద్వారా వచ్చాం. అప్పుడు జాబ్ కోసం. జాబ్ అంటే ఏం లేదు, చదువుకున్నా అని చెప్పి వచ్చాను నేను. సిఎస్ కంపెనీ సెక్రటరీ కోర్స్. తెలుసు కదా సిఎస్ విన్నా. సిఏ కదా, దాంట్లోనే సిఎస్ అని ఉంటుంది. సేమ్ అదే. ఓకే. దానికోసం వచ్చాం మేము. అది కాక అపోలో జాయిన్ అయ్యాం. అది చేయకుండా అపోలోలో జాయిన్ అయ్యాం. అడుగు స్ప్రే కావాలా? రన్ తీయలేరా? డెటాల్ తీసుకోమనా? తీసాలి. అది కాస్త ఏం చేశానంటే అపోలోలో జాయిన్ అయ్యాం. అపోలోలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు చేసి పెళ్ళి చేసుకున్నావా? మాకు పెళ్ళైందా? ఎవరిని చేసుకున్నాడు? అమ్మాయి అదే లవ్ మ్యారేజా? ఇప్పుడేంది సంవత్సరం ఇంకెవరు లేరా? అన్నా బాబా ఎవరు? ఐసి. మరి దీంట్లో ఏమున్నాయని 500 తీసుకున్నాను. ఏం లేవు, అన్ని కట్లే ఇచ్చారు. కట్లు అదొకటి వచ్చింది. థర్మామీటర్. ఎందుకు? థర్మామీటర్ వచ్చింది కదా. స్టిక్కర్ వచ్చిందంట. ఫుల్ అయిందా?
వాటర్ ఇప్పుడు కాదన్న ఇంకా 2 అవర్స్. 86. 8 hours. ఎంత వాళ్ళు ఆపోజిట్ 201. కొడతారా 86. ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది అప్పుడే. అన్న పవర్ ప్లే అప్పా 8 hours 86. ఓకే ఇదిగో పవన్ తోటి మాట్లాడతాను అరటి పళ్ళు మనకి ఎట్టాగో 2 రోజుల మీద 6 డజన్లు 12 డజన్లు కావాలా ఇంకెక్కువ అవుతాయి నైట్ మ్యాచ్లు. నైట్ మ్యాచ్లకి ఇవ్వలే ఇదా వస్తే నైట్ మ్యాచ్లు కూడా బనానా చెప్తాను 12 అవుతాయి 12 డజన్లు అవుతాయి మనకి 3 మ్యాచ్లు పెట్టాడు ఒక గల్దాంకి వచ్చాడు పెట్టుకుంటే బెటర్ ముందు రోజు ఎందుకంటే అవి పచ్చి తెచ్చుకోవాలన్నా పచ్చి తెచ్చుకోవాలి గ్రౌండ్కి వచ్చినప్పుడు ఇక్కడ పెట్టారు గదిలో మాగుతుంది ఇక్కడ గదిలో పెడితే ఆ పని చేద్దాం మాకు ఇదిగో బాక్స్ ఎంత వచ్చింది తెలుసా మనకి 200 ఏమో వస్తుంది గెలా బాక్స్ వస్తుంది బాక్స్లో ఇస్తాం 200 ఏమో వస్తుంది ఎన్ని వస్తాయి? దాంట్లో 10 డజన్లు ఉంటాయి మనం వాడి కాడికి పోతే డజన్ 50 దొంగతున్నాడు డబుల్ అవుతుంది. అదే నేను అది పెట్టుకున్నా కదా మనకి చూద్దాం ఇంకో పవన్ వేస్తాడు మరి 200కి రాదులేపా. చెప్పలేమన్నా. ఈ గ్రౌండ్ చెప్పలేము బాక్స్ గెలా గెల కాదు బాక్స్ అంటున్నాడు. 10 డజన్లు ఉంటాయట. బాక్స్ వస్తుంది అది చూసిస్తాడు గల లెక్క కాదు ఒక మనకి ట్రే ఉంటుంది కదా వెజిటబుల్స్ పెద్ద ట్రే ఉంటుంది కదా దాంట్లో అంటే ఇంత ముందు నేను చెప్పింది ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. మొన్న తీసుకుంటే గెల 700. దానికి ఎన్ని డజన్లు వచ్చింది దానికి 700 అంటే ఈ లెక్క నీకు 15 డజన్లు రావాలి 15 డజన్లు రావాలి 15 డజన్లు వచ్చింది. 15 అంటే బరాబర్ ఇప్పుడు వాళ్ళు అమ్ముతుంది 15కి 700 అంటే 10 డజన్లు కదా నీకు కావాల్సింది. 200 అంటే కాదు నేను అనేది అది కాదు ఇప్పుడు డజన్ ఎంత చేస్తున్నారు తెలుసా బయట అమ్మేటోళ్ళు 40-45. 50 రూపాయలు 50 ఒక్కొక్కరు 50 అమ్మేస్తున్నారు 50 అమ్ముతుంది. ఇప్పుడు రెగ్యులర్ కాబట్టి మనకు 7,350 14 డజన్లు నువ్వు చెప్పేది 14 డజన్. గల తీసుకున్నప్పుడు ఉపయోగం లేదు కదా మనకు 500కి వచ్చే డజను గల అప్పుడు మనకి బెనిఫిట్ అంతే 500-600కి వచ్చింది మార్కెటింగ్ చేయాలి How's that? ఒక ఎక్సల్ ఉందండి ఎక్సల్ ఉంది మీకు ఏంటి ఎక్సల్ ఏం ఎక్సెల్? బైక్ ఉందా లేదు అది ఎక్సెల్ కాదు హెల్మెట్. సెకండ్ రన్ కోట పిల్లర్ ఫస్ట్ రన్ అయినా అక్కడ ఇచ్చాడు. ఫీల్డర్ ఎవరు? ఫీల్డర్ వైవా. బ్యాక్ వచ్చేసాడు అన్న. బ్యాక్ వచ్చేసాడా? ముందుకెళ్ళి బ్యాక్ వచ్చాడా? లేదు కొట్టింది అతను. ఒకసారి ఎంపర్ సాయనా సెకండ్ రన్ అవుట్ కదా? అతను కొట్టేందుకు వచ్చాడా? చాలు మనకు అది చాలు అంతే, మనకు అది తెలుసు. అన్న నేమ్ ఏంటన్నా మీది? బ్యాట్స్మెన్ నేమ్
హెచ్వి ఓకే ఓకే. నైన్ ఓవర్స్ 92. 9 overs 92. 9 hours అన్న వాటర్కి రెడీ ఉన్నాను. ఓవర్ 10 కాడికి కొట్టారు. 10 hours 100 కొడతారు. స్పైసీ ఉంది కదా తమ్ముడు. అందుకని నేను వెనక నీకు ఇచ్చింది. స్పైసీ ఉంది కానీ నేను అది వేసుకుంటే తినలేను కదా. ఇదిగో ఆడే వదిలిపెట్టాను మాయపోతల్లా. ఎందుకు? అన్న బాలర్ ఏమేంటి? ఆపుతాడు ఆపు. అది మ్యాచ్. కాసేపు పండుగ. మ్యాచ్ లేదా? ఉన్నాయి రేపు ఉన్నాయి. మాకు మీకా ఉందనుకుంటా. రేపు మ్యాచ్ డ్రెస్సింగ్ తెచ్చుకున్నాక. ధీరా 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 అరే చి అరే క్యాచ్ మిస్ చేశాడుగా. ఈ మ్యాచ్లో 3 క్యాచ్లు మిస్. కారం ఉంది. టెన్ ఓవర్స్ 99. 10-99. ఓహో తమ్ముడా నీళ్ళు ఏవా? అనుకుంటూనే ఉన్నా 100 షాట్ చేస్తారని.
బుల్లెట్ 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 సౌండ్ వినిపించగానే నువ్వే అనుకున్నా. కాలే కాలే మీదిరా, అందుకే కదా మళ్ళీ నేను బ్యాగ్ తీసుకుంటున్నాడు. నిన్నే రమ్మంటున్నాడు కదా పవన్ అన్న. నువ్వు లేకుంటే పవన్ అన్నకి అయితే లేదు. అదే పవన్ అన్నకు 2 రోజులు లేదు కాబట్టి నేను నీకు లైట్ తీసుకున్నాడు. లేదు నిన్నెందుకు వదులుకుంటారా పవన్ అన్న? అవునా? నిన్నెందుకు వదులుకుంటాడు? తింటావా ఏంటి ఫ్రైడ్ రైస్? ఉందా? తిన్నావా? మధ్యాహ్నం తింటావా? ఉందిగా ఏం లేదు కూర్చో, ఏం లేదు అదంతే అట్లా ఉంటుంది కలర్. అన్న నమస్తే అన్న. రెడీపోయిన కిరణ్ అన్న. నమస్తే అన్న. ఇక్కడ జాయిన్ చెప్పండి చెప్పండి మాట్లాడి వాళ్ళు ఎవరికి ఎందుకు ఇచ్చారు ఏంటే అండి. ఇప్పుడు ఇది ఎవరు బౌలింగ్ వేసేది ఎవరు చెప్పు? మనోడు పెద్ద షేటు. అన్న లేని సుఖం లేదంట ఏడా. 6 బాల్ 6 బాల్ కానీ తర్వాత వరకు మంచి టైట్ వేసిండు. రన్అట్ అయింది. ఇప్పుడు పడాలి వికెట్. ఇంకా 200 కొట్టింది కదా. కామెంటరీ మనకి ఇంగ్లీష్ రాకపోతే ఏ తెలుగు వచ్చింది చెప్పు. ఓట క్యాచ్ మిస్ అయింది. ఫోన్ 4 కొట్టిన వల్ల ఏమనలేడు మనల్ని అయితే. ఇంకా చూడు పనున్న బౌలింగ్ నువ్వు 4 ఒకటి అది ఉంది కదా అక్కడ. నైట్ ఉంటున్నావు దాన్ని ఉంటున్నా. ఏం చేద్దాం మరి అప్పుడు దాకా? 9:30 వరకు నువ్వు తెచ్చుకుంటావు కదేమో. నీ లైఫ్ మంచిగా ఉందిరా. ఎందుకని సాంబా నమస్తే ఆర్గనైజర్. మాకేడ యాద్ చేస్తావు సార్ నువ్వు? నాకేడ యాద్ చేస్తున్నావు అంటారా? నువ్వు ఓను వదిలేస్తా రేపటి. దాన్ని ఏమో వెళ్తే మనం యాడ్ చేస్తా ఉన్నా. అన్నా ఏ సాంబా ఉన్నావా? అప్పుడు అమ్మాయి ఏం పిక్చర్ అది అంత ఎత్తులు వేసింది అది పడి. ఎట్లా లేచింది నీకు? ఆ రోజు ఆడనే తగిలింది చాలదా? ఆల్రెడీ ముక్కు బట్టలు దింగారు. ప్రాక్టీస్ మ్యాచ్లా సేమ్ ఎట్లాగే నువ్వు అది అడ్డం ఉంది కదా, నువ్వు వచ్చేసినా చూడకుండా ఇట్లా వస్తున్నాయేమో అనుకున్నా షాట్. లేకుంటే ఇప్పుడు నీకు తగలేదు. చెప్పిన అదే ఎట్లా చెప్పింది. నెక్స్ట్ వీక్ నుంచి నా మ్యాచ్ ఉన్నప్పుడు మంచిగా మనకి సాటర్డే 3 మ్యాచ్లు ఉన్నాయి అనుకో. 2 మ్యాచ్లు నువ్వు వేడే ఉంది. నా మ్యాచ్ ఉన్నప్పుడు నువ్వు చూసుకుంటా. సరే సరే మనమే కొంచెం టీమ్స్కి అటు ఇటు చేసి ఓకే. 3 overs 37 ఇచ్చిండు, కవర్ చేసిండు. ఈ 2 ఓవర్స్ కవర్ చేసిండు. 2 ఓవర్ల మీద 12. ఇది 4 ఆపచ్చు. మామూలుగా ఈయనే ఉంటాం కానీ ఎగురుడికి మాత్రం అది అంత ఎక్స్పెక్ట్ చేయలేము. చేయలేదు. ఆయనకు తగులుతుండే, ఒకవేళ వచ్చినా కూడా తగులుతుండే ఆయనకు. అంత ఎగిరింది. గ్రౌండ్ రోడ్లోకి రాగి పెట్టి ఉందిరా తినడానిక ఏడుంది? రైస్ ఉంది, తిన్నాడుగా మన రైస్ ఉంది, అక్కడ తిందాం. మస్తు రైస్ ఉంది.
ఏం పెట్టాడు చూడు. సిజికి రోపు రూపు ఏమన్నా పెట్టాడు స్పాన్సర్ మొత్తం వాడేమో మనం కూడా చూసి అడిగిన ఏమి రోపు ఇంటర్నేషనల్ ఉండదా? రోపు పెట్టారు మొత్తం 26 వాళ్ళు ఏమన్నా కొడుతున్నాడు నాకంటే ఎక్కువ సార్ అంటే నువ్వేంది బెర్ర పెట్టు తట్టదు వాడు నీట్గా క్లాస్ అన్న బౌలర్ ఎవరన్నా? సురేష్ నీట్గా క్లాస్ ఆడుతున్నాడు 16 వచ్చాయి. పవన్ అవర్లో 6 4 కొట్టాడు 5 4 కొట్టాడు. నోపు కూడా 4. క్యాచర్ అమ్మయ్యా అమ్మాయి అంటున్నాడు. మీరు నాకు మాట్లాడిస్తున్నారు. లైఫ్ 3వ క్యాచ్ 2 లైఫ్లు. అయినా ఇంకా నిఖిల్కే ఉందిలే, ఇంకా క్యాచర్లు ఎవరు? కిరణ్ అంది అలా నైస్ బ్యాటింగ్ బ్రో. కాదు ఇదిగో అదా కిరణ్ అన్న కాబట్టి ఆ ప్లేస్లో బతికిపోయాడు. కాదు కిరణ్ అన్న కాబట్టి అక్కడ కాసేపు నువ్వు నెలకొని ఉండవు. అమ్మా నేను హరీషో కిందికి రావా ఫీల్డింగ్ చేసు ఎవరు పిల్లర్ ఎవరు? ఎవరు ఆయన అమిత్ బాబు బాబు పిలుస్తున్నాం పెద్దోళ్ళు. నమస్తే అన్న. అదే పెద్ద నమస్తే అన్న కదా అప్పుడే ఎక్కడ అన్నా అంపైరింగ్ ఆడ అయిపోయినాయి. అప్పుడే మ్యాచ్ అప్పుడే ఆల్ అవుట్ అయిపోయింది. తొందర ఈడే ఇచ్చుంటాడు టకాటక్ టకాటక్. ఎందుకు మరి అట్లా 130 ఉండే 15 వర్షం కొట్టేసి పొద్దున కూడా అంతే 110 ఉండే వాళ్ళు కొట్టేశారు. 110 అందుకే లాస్ట్ మ్యాచ్ తొందర స్టార్ట్ అయినట్టు. 7 మంది అయ్యేది వీళ్ళు ట్రైన్కి వచ్చి ఉంటే. వాళ్ళు ఇదిగో శివన్న మాది 220కి మ్యాచ్ అయిపోయి 215కి అయిపోయింది. అన్నా మోసెస్ కదా అందరూ బ్యాట్స్మెన్, మోసెస్ కదా? నన్ను అడుగుతారు అన్న అప్పటి నుంచి చెప్పడం రాలేదన్న. ఇంకప్పుడు నేను ఫోన్లు చేసాను మీకు మరి అన్న ఎంత లేట్ అయితే నేను సెకండ్ మ్యాచ్ 130 అయిపోయింది. 130 క్లోజ్. నేను మంచిగా చూసిన 1 అవర్. ఎందుకు మీ వాళ్ళు ఉన్నారు ఫీల్డింగ్ ఇక్కడ, మీ వాళ్ళు ఉన్నారు అన్న ఫీల్డింగ్ పెట్టుకోం కదా. బౌలింగ్ బ్యాటింగ్ ఏం ఆడతలేదు కదా, ఫీల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఏం కాదు ఫీల్డింగ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బౌలింగ్ బ్యాటింగ్ అయితే ఇదిగో సృజన్ బ్రో, బౌలింగ్ బ్యాటింగ్ అయితే 5 పాయింట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఫీల్డింగ్ నువ్వు ఏడో చోట చేసుకోవచ్చు కెమెరా కనిపించకుండా. ఈడ చేయి కనిపి ఇటన్ ఫీల్డింగ్ గురించి ప్రాబ్లం లేదు, 5 పాయింట్స్ ఇస్తాం. వాళ్ళకి ఇచ్చేస్తాం 5 బోనస్ పాయింట్స్, 5 రన్స్ స్కోర్ ఇచ్చేస్తాం. అవసరం లేదు ఫీలింగ్ అవసరం లేదురా. పవర్ బ్యాంక్ ఇది ఫీలింగ్ అవసరం లేదు. ఓవర్ కార్ వేసారు. ఎవడో ఇక్కడే ఉన్నాడు. పవర్ బ్యాంక్ ఫీలింగ్ అవసరం లేదంటలే. నేను దాంట్లో క్లార్నా అన్న ఇంకా చూడదా అవునా ఇదంతా ఓపెన్. అవునా మేము ఇచ్చిన రూల్స్ బుక్ లో ఫీల్డింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ రూల్స్ ఏంది? రూల్స్ చదివేసరికి అయిపోతుంది. అట్లీగానే రూల్సా? మరి చదువుకోవాలా? అంతగా పెట్టావా? ఎన్ని పెట్టా అడుగు. రీడ్ మోర్ కొట్టుకుంటూ పోలేదు వాట్సాప్లో. అలా పడతలేదు. రీడ్ మోర్ పెడితే వచ్చేసింది ఒకటే. ఒకటి వస్తుందిలే కానీ అంతా అసలు. మరి ఇక ప్రతి టోర్నమెంట్లో అది కథ వేరే అన్న, ఇవ్వాలి మరి ముందే చెప్పుకోవాలన్నీ అన్న. అంతే. నా తప్పు ఏదైనా ఉంటే నేను చూసుకుంటున్నా. కిరణ్ లాగా చేసినానండి తప్పు మొత్తం కాపీ పేస్ట్ స్టాలియన్స్ అదే కదా స్టాలియన్స్ వాటిని ఏం చేశారంటే కొన్ని నాకు అవసరం లేని తీసేసి కాపీ పేస్ట్ పెట్టేసి అన్నా నేను స్టాలియన్స్ ఆడామన్నా. వాళ్ళు ఏం చేసేది సార్ పీడిఎఫ్లో ఇచ్చారు, దాన్ని నేను ఏం చేసి కాపీ చేశాను. నాకు అవసరం లేని పేస్ట్ చేసి పడేసి, నాకు అవసరం లేదు. నాకేంది ఆయన ఏంది లీగ్ ప్లేయర్లు ఉండకూడదు ఏం పెట్టాడు, మన కాడ అదేం లేదు. ఓపెన్ ఎవడో దమ్మనోడు తెలుసుకోవటం. ఆ పైకి చూసా తప్పలేదు. టీషర్ట్ చెప్పి అది వాళ్ళే ఎవరు ఇక్కడి కాదు మీరట్ అనుకుంటా, లోకల్ కాదు. ఇక్కడిది చేపిస్తాం. ఇక్కడ క్లాత్ ఏదో బాగుంటుందని చూపించండి. నాకు నా చూడు నేను చేపించాను. ఏమైంది? గోపన్న నాకు
ఐసే కదా. ఐసీ ఆడగా అక్కడ ఉంది. ఎంత స్కోర్? 110. ఇంకో 40, 50. ఎన్ని ఓవర్స్ అయినాయి? బౌలింగ్ అయితే ఏమీ ఉన్నా ఇంకా 8 అవర్స్ ఉన్నాయి 91 ముందుగానే చెప్పేసి. 91 ఇప్పుడు బ్లూంబర్గ్ లీట్ అయితే బౌలింగ్ ఇవ్వాలంటే 10 పాయింట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం, 10 రన్స్ ఈజీగా. 5 అన్న మళ్ళీ మొత్తమే దింగుతారు మళ్ళీ బౌలింగ్ అంటే మళ్ళీ వెళ్ళిపోయింది తేడా. మళ్ళీ చెల్లక అలా ఉంటుంది ఏమో ఉంటుంది రూల్స్లో చూడు. ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మీ క్యాప్టెన్ మీకు రూల్స్ పంపించలేదా? రూల్స్ ఉందంటే ఆ రూల్స్ ఉందిలే అంటారు. వీక్ డేస్ అయిపోయిందా? ఈ వీక్ అయిపోయింది. పెట్టు ఇంకోటి అన్న బౌలర్ నేమ్ ఏంటి? నేను పెట్టాను ఇంకోటి, ఈ గ్రౌండ్ నేను పెట్టా. బౌలర్ నేమ్ ఏంటి? ఎవరైనా టీమ్స్ ఉంటే చూడకూడదు. ఎంత ఎంట్రీ? 22 పెట్టా, 30 ఓవర్లో 30 ఓవర్స్ పెట్టావా? పెట్టు. మరి ఎవరైనా ఉంటే టీమ్స్ ఉంటే పెట్టి 25 చేసేద్దాం. శివ బౌలర్ నేమ్ ఏంటి? మనకేంటంటే 30 ఓవర్స్ అమిత అంటే మనకు ఫరక్ లేదు, ఎందుకంటే 2 స్లాట్లే మనకి. మన గ్రౌండ్ ఖాళీ ఉంటే సార్. ఈ థర్స్డే ఉందా? ట్యూస్డే గ్రౌండ్ కావాలా? ఉంది, తీసుకో. తీసుకొని గ్రౌండ్ కావాలంటే ఎప్పుడు చెప్పు. మరి మార్నింగ్స్లో ఎవరు అడిగింది? ఫస్ట్ కూడా నన్ను అడిగింది. అంటే టీం అపోనెంట్ టీం అన్నాడు. నేను నాకు మెసేజ్ పెట్టాడు, చూసి తీసుకో. రేపు పొద్దున సతాయించింది. అది లేదు, అది అట్లా పెడితే ఆగింది ఏదో లాస్ట్కు. ఫస్ట్ 2 ఓవర్లు రాలేదు, ఒక ఓవర్ వచ్చింది కొద్దిసేపు, మళ్ళీ తర్వాత ఒక 2 ఓవర్ రాలే. మళ్ళీ 4 ఓవర్లు రావాలి. అయితే ప్లేస్ చేంజ్ చేయడా ఫీలింగ్? మనం చెప్పింది రికార్డ్ అవుతుందా? అన్న అయితే మరి అది ఆఫ్ చేయాలి. అది అది ఎందుకంటే మ్యూట్ ఉండిద్దా? అబ్బా మ్యూట్ ఉండిద్దా? ఉంటుంది. ఇంతకుముందు వీళ్ళు మ్యూట్ చేస్తున్నాను అంట అప్లోడ్ చేసేటప్పుడు. ఇప్పుడు అట్లానే అప్లోడ్ చేస్తాను. నొప్పి లేదా? అదేంటి? డిప్ ఇయ్యలే హై నోబుల్ నోబు వేస్తారు బ్రో. స్పిన్నర్ కూడా ఇయ్యలేడు. ఇప్పుడు ఏడిచ్చాడు బ్రో ఎంత ఇవ్వలే. ఎంబర్ 4 అన్నాడు. మన రాక్మిలాల్ ప్యాంట్లా అది బాగుంది నా ప్యాంట్లు. జెర్సీ కూడా సూపర్ ఉంది నా దగ్గర. అది నేను అదే వాడుతున్నాను. ట్రాక్ ఉంది నా కాడ. చేస్తున్నారు కదా, మళ్ళీ రూల్స్ ఏమైనా ఉంటారేమో మళ్ళీ మీరు. నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి ఒక్కరు లేకపోతే 5 పాయింట్స్. అందరూ వదిలేగుతావు ఇదన్న బట్టి. అమ్మ బెస్ట్ ఫీల్డర్ అన్న. ఇచ్చేద్దా? ఏనకెందుకు 2 క్యాచ్లు పెట్టాడు పాప. సో 2 3 ఫీల్డర్ ఇద్దాం మాకు. ఎవరికి? అవునండి, ఎందుకు 30 రన్స్ కొట్టించాడు? గది ఇద్దాం మాకు. కప్పు లోపల ఉంది చూడు. ఇదా బెస్ట్ ఫీల్డర్. అస్సలు వద్దు నాకు. అది ఏదో అన్న సాటిస్ఫాక్షన్ కోసం 2 క్యాచ్లు పెట్టినందుకు. నిఖిల్ పట్టిండు, మిస్ చేసిండు. ఒక 2 క్యారెక్టర్ మిస్ అయ్యింది. బెస్ట్ పర్ఫార్మర్ ఓడిపోయిన టీంలో ఒకటి. అది ఓడిపోయిన టీంకి, ఇది గెలిచిన టీంకి. ఇదా ఈ 2 ఇది అది ఎవరుంటే అది పర్ఫార్మెన్స్ ఉంది. అబ్బో అన్న ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మర్ బెస్ట్ ఫీల్డర్ అతనికే పోతాయి అన్న. ఎవరికి? అప్పుడు పోయినప్పుడు అతనే ఏం మనం చేసేది లేదు ఏం లేదు. ఆయన. బెస్ట్ బౌలర్కి బ్యాట్స్మెన్ అది అన్నీ పెడతాం. 2 వికెట్ తీసుకున్న వాళ్ళకి, పవర్ ప్లే వికెట్ అన్నీ 2 పట్టిండు అబ్బా. 6 2 ఈజీ క్యాచ్లు వదిలేసిండు 2 ఈజీ క్యాచ్. 3 క్యాచ్లు ఓవరాల్గా అనుకుంటా బెస్ట్ బ్యాట్స్మెన్. ఇలా తర్వాత అది అప్పుడు చూద్దాం. ఇప్పుడు ముందు చెప్పండి. అంటే నేనైతే ఏమనుకోను, జస్ట్ ట్రోఫీ. దీనికి ఎంత ఇంటర్వ్యూ స్టార్ట్? వచ్చేసినాయి. ఒక్క టీం అది పవన్ అన్న ఒకటేం కన్ఫర్మ్ అయిన అన్నాడు. ఇంకోటేం వాళ్ళు ఈవినింగ్ చెప్తామని పొద్దున్న వచ్చి నాతో మాట్లాడి మరి వెళ్ళాడు. ఎవడో ముందు వస్తే వాడికి తీసుకుంటా. ఒకటి ఉందా ఇప్పుడు? ఒకటి అసలు నేను ముందు చెప్పుంటే నేను నా టీం ఇచ్చేవాడిని కదా, మంచిగా నేను ఎంక్వైరీ చేసుకుంటాను. నా టీం ఎందుకు పోతారా? మీకు ఉండాలి. మీ ఫీల్డర్ని పంపించాం, ఇంకేం చేయాలి? రావాలా ఫీల్డింగ్కి? పో. షూ లేదబ్బా. ఏం కాదు పోయా ఆ ఫీల్డింగ్కి.
రావాలా నా పవనన్న? బిల్డింగ్ వద్దులే అది కొద్ది తీసుకుని వెళ్ళి మంచూరియనే కదా మంచూరియా కాదు రైస్. అబ్బా మంచూరియా కూడా కొంచెం ఉన్నట్టు మంచూరియా కూడా అవదంగాడు. అయిపోయాయి 2 ముక్కలు ఉండే. ఇదిగో వీళ్ళే తినేశారు. సరే ఇంకా రైస్ ప్లీజ్ పెట్టరా నాకు ఒకటి పక్కా అని అన్న 2 తెచ్చానన్నా. మరి నాదైతే ఏది మీది ఇగో మేము ఆకలి తినేసేసాం. తీసుకొని రా మల్లేష్ అన్న కూడా పాపం ఆకలి మీద వచ్చాడు. ఆకలి మీద ఉన్నాను కాదంటామన్నా. నాటౌట్ ఆకలి మీద ఉన్న వాళ్ళని వద్దంటావా చెప్పు. సరే తాపురా రైస్ వద్దురా మరి ఆకలి ఉన్నప్పుడు రైస్ పెట్టచ్చు కదా వాళ్ళకి. నేను వచ్చేటప్పుడు తినేసాడు. మీరు ఈ అమౌంట్ పెట్టే బదులు ఎన్ని తీసుకుంటే మంచిది. తాపురా నాకు ఇప్పుడు అవదన్నా. ఇప్పుడు నువ్వు 2 అదే పనిగా 4 నువ్వు 5 ఒకరు ఫ్రెండ్స్ ఉంటారు 7-8 మంది రైట్ రా చోటు రైస్ పెట్టేసేయాలి. పప్పు ఏదైనా చేసేయాలి. అంటే 1 కిలో చికెన్ చేస్తే 100 రూపాయలు మస్తే. ఆడిప్పుడు అసలు నేను పోను కిందికి దిగి ఫ్రైడ్ రైస్ ఇచ్చిరారా పవన్ అన్న కంటే దిగుతలేడు. ఆర్గనైజర్ తినమన్నారు అట్లాంటప్పుడు. సరేనా నాయన? అన్నా అవునన్నా ఫస్ట్ ఓవర్ ఏంటన్నా అట్ట కొట్టాడు. బ్యాట్స్మెన్ ఆడు ఆయన క్యాచ్ ఇచ్చిండు అక్కడ కొట్టించుకున్న వికెట్ తీస్తే అయిపోతుండే. బ్రదరు ఎగ్జామ్ అది మంచి టైం చేశాడు. టైం చేసిండు. నేను అప్పుడే ఇదిగో ఐసీఆర్తో అంటున్నా అన్న గల్లీ కానీ డీప్ పాయింట్ కానీ పెట్టుకుంటే బెటర్ ఉండేది అన్న నీ బాల్లో అటు కొట్టరు 2 బాల్ ఇటు కొడతారన్న కంపల్సరీ. అవి నువ్వు పెట్టుకో. పిలు ఇక్కడ తగలగల ఏ బోడా నీ ఓవర్లో 2 కంపల్సరీ కొడతారు. నువ్వు అయ్యే పెట్టు. కానీ మంచూరియా ఏది ఇప్పుడు లాస్ట్ దాకుందిరా వేస్తాడు. అసలు ఆకలి మీద ఉన్నాడు. వికెట్ తీయాలి కాన్సెప్ట్ అది. లడ్డు క్యాచ్ లడ్డు ఇదిగో ఎంత హైట్ లాగా లేదన్న. 4 4 కొట్టాడు వస్తాను. ఈయన ఒక వైడ్ 4 తెంగాడు. బట్ బ్యాట్స్మెన్ ఏం చేశాడంటే ఇట్టా అన్నాడు. ఆడ తగిలి స్ట్రైట్ ఉన్నాడు. ఇది ఇట్లా కూర్చొని ఇట్లా పట్టుకోవచ్చు. మొత్తం 6 శివ లాస్ట్ బాల్ సింగిల్ తీసాడా? వైడ్ కాకుండా 5 మంచిగా కొట్టాడు. మంచిగా గైడ్ చేసి కొట్టాడు. 5 4 కూడా అవునన్నాడు. ఈ బాల్ ఏమవుతుంది చెప్పు. నాకు తెలిసి ఈయన వికెట్ కోసం చూస్తాడు. 4 అవుతుంది. ఈయనకి ఇప్పుడు అది కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు 6 బాల్లో 1 వికెట్ రావాలి. 5 4 కొట్టినా ప్రాబ్లం లేదు. 1 వికెట్ రావాలి ఆయనకి. 337 బ్రదర్ చెప్తూనే కిరణ్ ఉన్నాడు. ఇలా గ్రాస్ కటింగ్ చేయాలి. గ్రాస్ కటింగ్ చేయాలి. అటు వేయాలి అటు పోనే పోతలేదు. మిషన్ పని చేయట్లేదంట మొన్న అన్నాడు. గురువారం మిషన్ పని చేయట్లేదని నేను అన్నాడు. సాకేబ్ చేయాలంతా ఇవాళ లేదులే ఇవాళ లేదన్నా. కిరణ్ బాగొట్టాడు ఇవాళ నీ ఛాన్స్. గుర్తు చేయకు. మల్లేష్ బాయ్ అరే బాబా అరే ఇవాళ నీ నిద్రపోతున్న కొట్టే 6 గుర్తొచ్చిందా వదిలి క్యాచ్ గుర్తొచ్చిందా? రెండిట్లో ఫస్ట్ ఏమవుతుంది బౌలింగ్. ఫస్ట్ బౌలింగ్ चले गए वो लोग गाँव को चले गए वाईसीसी में गए రెండు బాల్ ఉన్నాయి. ఎవరు ఏం చేస్తావేమో. మా కాన్సెప్ట్ పోతుంది అన్న ప్లీజ్. ఇప్పుడు మంచిగా కోపం ఆల్రెడీ ఉంది. దేనికి చెప్పు.
అయిపోయింది. అమ్మ వెల్కమ్ రా బాబు. సన్ స్క్రీన్ బాగా వేసుకున్నట్టు కేబుల్ మంచి కేబుల్ ఎంపైర్ అంటారు. అంతే డైలీ అది వేసుకోవాల్సింది. మనం 3 వచ్చినాయి, 3 వాళ్ళు మనకి 3 వచ్చినాయి. వేసావు దప్పేసావు. పోనీలే అమ్మయ్య, గుండెల మీద చేతులు పోయింది. అవుటే ఏం నెక్కింది. చెప్తున్నా నీకే నాట్ అవుట్, అది నాట్ అవుట్ అని చెప్తున్నా, నాట్ అవుట్. చీటింగ్ ఎంపల్ చేసినా అనుకో బాగుండదు చెప్తున్నా. పనన్నా నాట్ అవుట్ అని చెప్తున్నా నేను. నాట్ అవుట్ मेरा फ्रेंड फूड जा रहा ना, वो साउंड है. क्या बात कर रहे तुम? क्या बोलना? कौन बोलता? आर्ग्यूमेंट करता है, एक्सरसाइज करता. अरे तू यहाँ आके तू कमेंट कर रही फोन में आउट दे दिया, ये दे दिया, दूसरे को क्यों बोल रहा है? यहाँ पे कोई है पहले बताओ उसका जगह कहाँ कौन सुनेगा? अरे वे रोड की जस्ट క్లియర్ అవుట్. ए आउट निकल క్లియర్ గెలిపిస్తుంది. बॉटम निकल. చెప్తా అన్న ఎవరు సంతోష్ కదా అన్న, ఒక్క నిమిషం అన్న చెప్తాను. अंबा ఏం కాలేదు చూపిద్దాం. ఏ సంతోష్ కదా ఆర్గనే చెప్పు. ఏ సంతోష్ కదా కీపర్ సెలెక్ట్ చేయలేదా अना 131 అన్న? బ్యాట్స్మెన్ నేమ్ न्यू बैट्समैन नेम अड़गले అడగలే అన్న. బ్యాట్స్మెన్ నేమ్ చెప్పవా? రైట్ सांबा. अरे ఈ రూమ్ లో కరెంట్ పెట్టిద్దాం అనుకుంటున్నా. కరెంట్ పెట్టిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నైట్ మ్యాచ్ ఓవర్ ఆడ చేసుకొని వచ్చి పండుకోవచ్చు. నేను అదే ఆలోచించిన. ఒక్క అరే ఫ్యాన్ పెట్టుకుంటే కరెంట్ अरे సప్లై. तेरा रूम में कौन है? ఇదిగో हम रात में आते सोने को, నేను ఒకటి చెప్తాను. उधर एम्पायरिंग करके 2 बजे क्या आते हैं. क्या गड़बड़ कर रहे क्या? अरे वो है क्या क्यों डर रहे? कुछ कर रहे क्या रात में? फिर कहीं गुरे बेड नहीं है ना, बेड नहीं है रे, ये है ना रे. 131 క్లియర్ అవుట్ కదా అది. 15 అప్ లాస్ట్ 5 ఓవర్స్. మరి చెప్పాలి కదా ఆయన. 131 రిక్వైర్డ్ 70 రిక్వైర్డ్. అదేనే కానీ ఆయన పెద్ద కదా పాపం ఎంపైర్. అట్లా అంటారు ఎంపైర్. నీలాగా సైగ చేసి ఇప్పుడు నువ్వు సైగ చేయాల నాకు. పోనీలే. ఎల్బీ అవుట్ ఇది. అన్నా ఇది కూడా తెచ్చేస్తారు నా. కాదు ఇగో సర్లే ఎట్టయితే బీర్ తాగితే చెప్పిన మాట కన్ఫర్మ్ చేసావుగా. मोबाइल लड़की होना लड़की है वो का फोन बहुत दिन हो गया क्या कह रहे तेरे को? पैसा डालो भेजा तो सीबीटी वाले को. पैसा डालो अभी रिकॉर्डिंग हो रहा. अरे पवन को राइस दे के जा. అదేంటి తెలుసా? ఇదిగో చికెన్ फोन ना होते बोले पैसा और चिकन सैटरडे नो తినవుగా అన్న. ఇది కరెక్ట్ టైంకి వచ్చింది. నీకోసం ఉండే వచ్చిండు. నీ కోసం అని చెప్పి పెట్టామన్నా. నేను అటు వాష్రూమ్కి వెళ్ళా, వచ్చేసరికి ఇదిగో అన్న తిన్నాడు. అమ్మ 4 పీసులు ఉండే అన్న. ఎవరు తిన్నారు అడుగు. వామ్మో అన్న నువ్వు చెప్పన్నా నిజంగా ఎన్ని పీసులు ఉండే అన్న? ఏమో చూడు, నాకు లోపల కనిపించలేదు. కలిపి ఒక ఎందుకు ఓపెన్ చేశారా? నేను చెప్పినా కదా నాకు ఒకటి పెట్టండి రా పక్కన. సర్లే కానీ ఇప్పుడు వికెట్ అయితే వచ్చింది. కూల్ వికెట్ వచ్చింది. वाइट बोलो ఏందన్నా వాళ్ళు బ్యాట్స్మెన్ అంతా చేస్తున్నారు.
వీళ్ళు ఇక్కడ నుంచి కూడా ఎత్తున్నారు అది ఒకటేలే అంత వాడు ఆర్కింగ్ చేసి అంత ముందుకు వచ్చి బ్యాట్ తిరిగాడు. అరే तेरे क्लॉथ ఏదే నువ్వు చేయించుకున్నావు ఏంది? మనం ఎంత అది క్యాప్? క్యాప్ డ్రెస్ మొత్తం క్యాప్ ఫుల్ कैप पे लिखने का कितना पैसा लिया अन्ना? టీమ్ హల్కా ఎవరిది టీం అది? రాజ్పుత్ హల్క్ ఎవరిది టీం అది? మాది పోలీస్ టీం. అదే తెలుసుగా చోన్ తెలియదు అనుకుంటాను. చవన్ చౌదరి. అన్న బ్యాట్స్మెన్ నేమ్ ఓకే. डाले ना బిట్ మ్యాచ్ ఆడేది చూడండి. బిట్ మ్యాచ్ ఆడేది ఆడతావా? ఎప్పుడు ఆడతావు చెప్పు. ఇప్పుడేం రెడీ, ట్యూస్డే ఓకేనా? ఇప్పుడైనా రెడీ. నాకు టీం రెడీ ఉంది. వాళ్ళు బెట్ ఎల్టీపీ ప్లస్ 5000 బెట్ ఆడతాం. ఎంతైనా ఆడదు. ఇదే గ్రౌండ్ గ్రౌండ్ అయితే వేరేది. ఇదే గ్రౌండ్ 1000 ఆడతా, 1000 కూడా ఆడతా. నేను గ్రౌండ్ అయితే ఇదే ఇస్తా చేలో కొట్టి పక్కా. ఇప్పుడే మాట్లాడతా. ఎందుకంటే మొన్న నేను టీమ్స్ కోసం అని చెప్పి టీమ్స్ ఛాలెంజ్ టీమ్స్ ఉంటాయి సార్, వాటిలో పెడితే వాడు మెసేజ్ చేశాడు నాకు, అన్న ప్రొఫైల్ పంపించాను వాళ్ళు న్యూ ఛాంపియన్స్ వాళ్ళు మంచి టీమే. పంపించమని టీమ్ ప్రొఫైల్తో నీకెందుకు బ్రో? టీమ్ బెట్ ఎల్టీపీ ప్లస్ బెట్ ఆడతావా? అంతే. గొడవలు మాత్రం నాకు సంబంధం లేదు. నాకు డబ్బులు నా గ్రౌండ్ ఫీజు బట్టి నాకు ముందే పంపించేయాలా? బాల్స్ అంటే చెప్పాలా 4 లెఫ్ట్ ఏంది గ్రౌండ్ ఫీజు బట్టి నాకు ముందే పంపించాలా? మీరు గొడవలు ఆడుకుని నాకు సంబంధం లేదు. మేము ఎవరికి ఆడదు, మేము ఆడతలేము ఆ రోజు. గొడవలు జరిగేటప్పుడు బుద్ధ మూసుకొని చేసుకుంటారు ఎవడన్నా. కెమెరాలు అంతా పడతా ఉంటాయి. బాల్స్ అడుగుతున్నాడు చెప్పారు. హలో బ్రో, మొన్న మెసేజ్ చేశారు కదా ఎల్టీపీ ప్లస్ 5000 పెట్టారు అని. ఆ టీం ఉందా బ్రో? ఆడదామా? ఎప్పుడు ఆడదాం? ఆడదాం ట్యూస్డే ఆడదాం. ట్యూస్డే ఓకేనా? పక్క అయితే చెప్పేస్తా. ట్యూస్డే ఓకే అన్న. టైం మంగళవారం టైం మార్నింగ్. మార్నింగ్ అయితే బెటర్ కదా బ్రో, తర్వాత అంటే కొంచెం సమ్మర్ కదా. అరే ఇప్పుడు మీకు ఎప్పుడు ఉంటే అప్పుడు ఓకే బ్రో, నో ప్రాబ్లం. 62 రిక్వైర్డ్, ఓకే 4 ఓవర్స్, లాస్ట్ 4 ఓవర్స్. ఆ టైం మీ ఇష్టం బ్రో. వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా అది మీ ఇష్టం, ఎట్లా ఉండిద్ది అంటే అట్లా. మార్నింగ్ 10 o'clock. మార్నింగ్ 10కి ఓకేనా? ఇంకా అది మీరే చూసుకోవాలి అన్న. వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు. ఇంక ఎండ అనేది ఇంకా దానికి మనం ఏం చేయలేం. అదే ఇప్పుడు ఏంటంటే 6:30, 7, 8:30 అట్లా అనుకున్నాం అనుకో, అందరూ వచ్చేసరికి అదే టైం అయితే 9 అయింది. ఏం చేస్తారంటే 8 కని పెట్టుకోండి, 9కి 10 కన్నా స్టార్ట్ చేస్తారు మ్యాచ్. ఓకేనా? గ్రౌండ్ కూడా గ్రౌండ్ ఉంది, బృందా 3 గ్రౌండ్. అవునవునవును. ఇప్పుడు అదే మీకు రూమా తెలుసు కదా, రూమా నుంచి లోపలికి. అవునవునవును, అది 5 ఉంటాయి ఒకేసారి. రెడ్ బాలా వైట్ బాలా? వైట్ బాల్. ఓకే ఓకే బ్రో, నేను చెప్తాను మళ్ళీ ఒకసారి కనుక్కొని. ఓకేనా? మెసేజ్ పెడతాను. నేను ఫోనే చేస్తాను, మెసేజ్ ఏం చేయను. ఓకేనా? ఒకసారి ఫోన్ పిక్ చేయండి. అది మంచిగా ట్యూస్డే మరి ट्यूसडे बुक అవి है ना रे हो गया बेट मैच खेल के कई को टेंशन दे మరి 10 కంటే తిన్నా రా आमेले 10,000 పెట్టే మరి తెలియదు, ఎంత తెలియదు. పెట్టేది మీరు మాట్లాడుకోండి అన్న. నీకు నెంబర్ ఇస్తా, మాట్లాడు. అదే సాంబా ఇచ్చారని చెప్పు. అవునన్నా, వీళ్ళకి ఇబ్బంది పెడతాడు ఈ ఐసీ అన్న. अरे वाह 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 వచ్చిందా? गुड कैच है కిరణన్నా, పవన్ అన్న చూడు అట్ట తిట్టుకుంటున్నాడు. ఇక ఆ కొడుకు నాకు క్యాచ్ వదిలాడు.
అదే కన్నా మనసులో ఫీలింగ్. కొట్టాడు ఇది ఇవ్వచ్చు ఇద్దామా వెనక దాంట్లో బాగానే రికార్డ్ అయింది. డైవ్ చేశాడు కొంచెం. ఈయనకి బెస్ట్ ఇదే ఇద్దాం ఎందుకంటే డైవ్ చేసి పెట్టండి. మూసుకొని ఆడికి ఏరా 2 క్యాచ్లు పడినోడికి మళ్ళీ ఇది కూడా దెంగించుకున్నాడు. రెండు పెట్టాడు అన్న అతను. అంటే వాడు 2 డ్రాప్ చేసిండు కూడా. సిట్టింగ్ క్యాచ్లు వీళ్ళకి ఏం లేదు అన్న. వీళ్ళకి ఒకటే వయసు పోయింది మ్యాన్ ఆఫ్ బాల్స్ 2 ఆల్ కేజీలు 2 వాళ్ళకి వీడానికి ఓవర్ అన్న ఓవర్ ఏనా 6 అయింది. 2 వాళ్ళకి. అన్న బ్యాట్స్మెన్ ఎవరు? ఇదిగో బ్యాట్స్మెన్ నేమ్ అడగారా? బ్యాట్స్మెన్ నేమ్ వాళ్ళకల్లా అబ్బాయి తప్పితే ఎప్పుడో వాడికి ఒకటి ఇస్తా. వాడికి ట్రోఫీ ఉంటుంది. అతనే పట్టింది 2 క్యాచ్లు మంచి క్యాచ్. లేదా కొట్టిన అతను స్కోర్ కొట్టిన అతను 2 పెట్టాడు. పెట్టాడు కానీ ఒకటే పెట్టాడు. అక్కడ పెట్టాడు చూడు కిరణ్ అన్న క్యాచ్. ఇందాక బాల్ చేసుకుంటూ పోదా నాట్ అవుట్ అని అతను అక్కడ కొంచెం అది చూద్దాం ఎంపీలు ఎవరు దాంట్లో అయితే ఐసీ అన్న తోపు. రెండు పెట్టాడు ఆయన పెద్ద చెత్త అయిపోయింది. ఎన్ని వికెట్లు 8. బౌల్డా ఏమంది ఇప్పుడు ఎక్కుతున్నాడు. నువ్వు ఏడే ఉంటావు, నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా? లాస్ట్ ఉంటావా అంటున్నా. అదే 8 డౌన్ లాస్ట్ 2 వికెట్స్. నువ్వే టీంలో ఆడుతున్నావు? టిక్రియా ఆడుతున్నావు నువ్వు? ఎందుకన్నా డబ్బులు పోక మ్యాచ్ చూసుకోక మ్యాచ్ అన్న. మీ టీం ఇయ్యలే నా లోపల. అవునది లైవ్ కాదుగా. వాడి ఆయన దగ్గర ఆప్షన్ లేదా లైవ్? బల్లేబాజ్. ఇప్పుడు ఇది బల్లేబాజ్ అంటే ఆడినా కదా కనిపిస్తూ ఉండిద్ది లైట్స్. చందు కదా హేమంత్ వచ్చి అతనే క్యాబ్. చందు అప్పుడు ఇదేముంది జెర్సీ. హలో అలా కప్పు బాగానే ఉన్నాడా? మంచి కప్పు ఇచ్చారా? అది మంగళవారం బెట్ మ్యాచ్ ఆడదాం. అవునా? మ్యాచ్ ఆడదాం అంటున్నా. మొత్తం ఇట్లా
వేరే టీం ఉంది, నేను మీ టీంలో ఆడతా, వాళ్ళతోటి ఆడదాం. పైకి ఇచ్చాడు కానీ ఊడిపోతాం. పై గ్రౌండ్ బెస్ట్ బ్యాట్స్మెన్కి మంగళవారం మార్నింగ్. బెస్ట్ బ్యాట్స్మెన్ ఎంఎస్కి ఇంకోటి ఏదో వచ్చింది, బెస్ట్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్. రెండు గ్రౌండ్ ఇక్కడ టోటల్ ఎంవీపీకి ఏమి ఇచ్చారు? MVP కూడా అదే ఇంతది ఉందంటే షీల్డ్ నార్మల్ ఉంది. వాళ్ళు అవి తీసేశారు అన్న. ఇరిగిపోతున్నాయి. అంతకుముందు వాళ్ళు అంతకుముందు బ్యాట్లు ఇచ్చారు ఫస్ట్లో, ఆపేశారు, గ్రౌండ్ ఎండ్లు వేసేసారు. హ్యూమన్స్ జెంట్మెన్స్. ఇంకెన్ని ఇంకొకటి ఉంది, 2 ఓవర్లు ఉన్నాయి. రెండో తొందరగా 55. లేట్ చేశారు. 55 కొట్టాలి. వాడుంటే తీసేవాడు అన్న మ్యాచ్. 55 రిక్వైర్డ్. కొల్లా అని అతను ఉన్నాడు. 55 రిక్వైర్డ్ ఇన్ 2 overs. ఇప్పుడు కొట్టాడు చూడు, ఇప్పుడు స్కోరు 65 కొట్టాడు. 12 balls 55 runs. సెకండ్ ఓవర్ వాడు క్యాచ్ పడితే ఇంత దూరం కూడా వచ్చేది కదా. 100 100కి ఆల్అౌట్ అయిపోయింది. వీళ్ళకి రన్ రేట్ భయంకరంగా వచ్చేది. 100 రన్ల వీళ్ళకేంది మీ టీం కదా, +5 పోతుంది. మీ టీం కదా వీళ్ళకన్నా. గెలుకు క్యాచ్ రా 6 లేదు. వచ్చిందా? కరెక్ట్ చెట్టు గిట్ వచ్చిండు. నీ నవ్వులోనే అర్థమైపోతుందా నా ఫీలింగ్. బాగా కూర్చున్నాడు కూడా రా, ఇట్లే ఉన్నాడు, ఎంతసేపు ఉన్నా ఇట్టే ఉన్నాడు. బాల్ వచ్చానే ఉర్రే. అన్నా నేనేమనుకున్నాను తెలుసా, నువ్వు ఫోన్లు కొట్టాడు కదా, మంచి క్యాచ్ ఇప్పించావు కదా, నువ్వు సెలబ్రేషన్ చేస్తావేమో కట్టుండి. ఏం కాదు, అప్పటికే గుత్తా మూసుకొని ఉన్నాను. ఆయన 4 4 కొట్టింది. బౌలర్ ఎవరు? మళ్ళీ ఆ బాల్ అయిపోతే నెక్స్ట్ బాల్ మళ్ళీ 4 కొట్టింది. మళ్ళీ 4. ఇదేమో ఉండాలి ఒక రౌండ్. ఇంకా మళ్ళీ నీ కలిసి వస్తున్నాడు చూడు ఇప్పుడు క్యాచ్ పెట్టి. సిగ్గులేని జనం. లోపల సాక్షి వేయలేదు, వేసావా? సాక్షి అవతలతో కనిపించలేదు. అయ్యేందుకన్నా అక్కడ వేస్తున్నావు ఎందుకు అయ్యి? వస్తారా ఇంత ఉన్నంత చెప్పులు వేసుకొని అన్నాం కదా, ఈ బోన్ వస్తుంది మొత్తం. ఈ నుంచి పై దాకుంటాయి. నువ్వు ఎంపైర్ చేయమంటే చెప్పులు వేసుకునే చేస్తావు. క్యాచ్ 4. ఒక నోట అన్న వీళ్ళకంటే మేము కింద పడిపోతామేమో అన్న. గోపి అన్న. అరే గోపి అన్న అయితే మరి మాట్లాడారు, జరిగినట్టే చెప్పారు గోపి అన్న. మనకు మాత్రం ఇట్టొచ్చి ఇట్టి ఆడతారు. ఎవరన్నా వచ్చి ఇట్టొచ్చి ఇట్టి 15 hours 53 minutes ఉంది ఇంక.